హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియారామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి. కొంచెం లేట్ అయింది వీడియో, బట్ వీడియో అయితే చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా వీడియో అంతా కంప్లీట్గా అయితే చూసేయండి. మా అమ్మ ఎలా రెడీ చేసింది, అలాగే ఎలా అలంకరించింది, బాలరాముడి బర్త్డే రోజు ఎలా జరుపుకున్నారు మా ఇంట్లో ఏంటి అన్నది ఈ వీడియో అన్నమాట. ఏమి ఉండదు, 2 మినిట్సే, స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూసేయండి. అండ్ ఇలా అయితే అలంకరించింది, చాలా బాగున్నారు. అండ్ ఆ పంచ్ వచ్చేసి మా అక్క స్టిచ్ చేసిందనమాట. ఆ పంచ్ దేవుడి కోసం చాలా బాగుంది. ఆ పంచ్ వేస్తే లుక్ ఇంకా బాగా వచ్చిందనమాట దేవుడికి. సో తులసిమాల అండ్ చైన్ అలా మొత్తం ఇలా అలంకరించామన్నమాట. చాలా బాగా అనిపించింది. సో నేనైతే సాధ్విని కూడా మంచిగా రెడీ చేద్దాం అనుకున్నాను, గోపికలాగా. ఎందుకు రెడీ చేయలేదు అని అంటే దానికి కొంచెం ఫీవర్గా ఉందన్నమాట. సో అందుకని రెడీ చేయలేకపోయాను. అండ్ ఈ పాదాలు వచ్చేసి కృష్ణుడు వస్తున్నట్లు అనమాట ఇంట్లోకి. ఆ పాదాలు మా అమ్మ చేతితో అయితే వేశారు, చాలా బాగా వేశారు అసలు. చాలామందికి తెలిసే ఉంటుంది కదా, ఇప్పుడు చేత్తో అనేవి ఆ పాదాలు చేత్తో వేస్తున్నారని చెప్పి. సో చాలా బాగా వేశారు, అసలు చాలా బాగా అనిపించింది. సో ఇలా దేవుడిని అయితే మొత్తం బాగా అలంకరించారనమాట. మీరందరూ కూడా కృష్ణాష్టమి బాగా చేసుకున్నారని అయితే అనుకుంటున్నాను. కృష్ణాష్టమి మంచిది, బాగా చేసుకుంటే కృష్ణుడు మంచిగా మనకి కోరికలన్నీ తీరుస్తాడనమాట. అండ్ కదంబ పువ్వులు కూడా పెట్టాలి అని అనుకున్నాం, కానీ ఇప్పుడైతే పూత అనేది లేదనమాట. వరలక్ష్మి వ్రతానికి పూత పూసేసింది, సో అందుకని ఇప్పుడు లేదు. లేకపోతే కదంబ పువ్వులు కూడా కృష్ణుడికి చాలా ఇష్టం. సో మా నాన్నగారు వచ్చేసి కృష్ణుడి కోసమే ఇలాగా డెకరేట్ చేశారనమాట. బర్త్డే సెలబ్రేషన్స్ లాగా బెలూన్స్ అవన్నీ తెచ్చి డెకరేట్ చేశారనమాట కృష్ణుడి కోసం. చాలా బాగుంది, అది కూడా బాగా అనిపించింది. అంటే ఇంట్లో మనిషిలాగా అలా చూసారనమాట, అది బాగా అనిపించింది నాకు. సో ఇలా పాదాలు గుమ్మం నుంచి అలా దేవుడి వరకు అలా వేసిందనమాట అమ్మ. బాగుంది కదా అని చెప్పి వీడియో తీశాను. నార్మల్గా అయితే తీయాలనుకోలేదు, బట్ బాగుంది చాలా. మీకు కూడా నచ్చిందా?